తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్పై వీళ్ళు ఒక బ్యానర్ ఐటమ్ రాశారు, చూపిస్తా. ఇప్పుడు అదే ట్రెండింగ్లో ఉంది. మీనాక్షికి వెన్నుపోటు పొడిచింది ఎవరు? మీనాక్షి రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ, అఫిడవిట్లో కేసు దాచారని బీజేపీ ఫిర్యాదు, ఢిల్లీ ఈసీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ నేతల నిరసన, హస్తం నేతలు పోలీసుల మధ్య వాగ్వాదం, నేడు సిఈసిని కలవనున్న కాంగ్రెస్ సీనియర్లు. మా వాదనలను పరిగణంలోకి తీసుకోలేదు మీనాక్షి నటరాజన్ అంటుంది. గెలవలేక బీజేపీ కుట్ర, తెలంగాణలో మీనాక్షిపై కేసులు లేవు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ పంచాయతీ అంతా ఎక్కడ వచ్చిందంటే, మీనాక్షి నటరాజన్పై తెలంగాణలో క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆ క్రిమినల్ కేసుకు సంబంధించిన వాటిని అఫిడవిట్లో ఆమె పొందుపరచలేదు, అందుకనే మేము తిరస్కరిస్తున్నామని చెప్పి ఈసీ తిరస్కరించింది. మరి బీజేపీకి సంబంధించిన ఒక మంత్రి అంటాడు, ఏమంటాడు? ఏది మధ్యప్రదేశ్ బీజేపీకి సంబంధించిన ఒక మంత్రి ఏమంటాడంటే, మీ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులే మాకు చెప్పిర్రు, మేము అందుకనే కంప్లైంట్ చేసినామని చెప్పి ఆ బీజేపీ మంత్రి అంటాడు. మరి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరు కంప్లైంట్ చేసిర్రు? మీనాక్షి నటరాజన్కి ఎవరంటే పడట్లేదు ఇక్కడ. యాక్చువల్గా మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినప్పటి నుంచి ఎవరెవరు కాంగ్రెస్ పార్టీలో సిన్సియర్గా పనిచేసారో వాళ్ళకి పదవులు వస్తే ఆమె యాక్సెప్ట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయని వాళ్ళని, ల్యాండ్ గ్రాబింగ్ ఆరోపణలు ఉన్నవారిని ఆమె యాక్సెప్ట్ చేయలేదు. రేవంత్ రెడ్డి ప్రతిపాదించినటువంటి కొన్ని పేర్లను, మంత్రి పదవి పేర్లను ఢిల్లీ ఏసీసీ నాయకుల ముందు రేవంత్ రెడ్డి ప్రతిపాదన పెట్టినప్పుడు ఇదే మీనాక్షి నటరాజన్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఈ ఏసీసీ నాయకులకి వీళ్ళ మీద రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆ వ్యక్తుల ప్రతిపాదించినటువంటి ఆ పేర్ల మీద ఒక నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చి పడేసింది. వీళ్ళంతా దొంగలు, వీళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళ మీద ల్యాండ్ గ్రాబింగ్ ఆరోపణలు ఉన్నాయి, వీళ్ళు పార్టీ కోసం కష్టపడేది ఏం లేదు తెలంగాణలో అని చెప్పి ఆ ఏసీసీ నాయకులకు ఫిర్యాదు చేయడంతో వాళ్లకు మంత్రి పదవులు రాలేదు, నామినేటెడ్ పోస్టులు రాలేదు. సో అది అట్లా ఆగిపోయింది. మరి మీనాక్షి నటరాజన్ మీద ఉన్న పర్సనల్ గడ్జితోనే బీజేపీ నాయకులకు ఎవరైనా లీక్ ఇచ్చారా? తెలంగాణ నాయకులు వాళ్ళే చెప్తున్నారు, మనం అంటలేను, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులే మాకు చెప్పిర్రు, మేము దాంతో కంప్లైంట్ చేసినామని చెప్పి బీజేపీ మంత్రి అంటున్నాడు. అక్కడ ఎవరు కంప్లైంట్ చేసి ఉంటారు? గతంలో ఫహీం ఖురేషి అనే వ్యక్తికి మంత్రి పదవి ఇద్దామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తాడు. ఫహీం ఖురేషి అనేకి ఎమ్మెల్సీ టు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రతిపాదించినట్టు కొంతమంది మనకు చెప్పినటువంటి సమాచారం. సో ఈ ఫహీం ఖురేషి ప్రతిపాదన వెళ్ళినప్పుడు మీనాక్షి నటరాజన్ ఏఐసిసి నాయకులతో చెప్పిందంట. ఏమని చెప్పింది? ఫహీం ఖురేషి మీద ల్యాండ్ గ్రాబింగ్ ఆరోపణలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ దందా చేస్తాడు, గతంలో ఈయన మీద రైట్స్ జరిగినాయి, సో ఈయనకి ఇవ్వడం కరెక్ట్ కాదనే నెగిటివ్ రిపోర్టు ఈయన మీద ఇచ్చినట్టుగా సమాచారం ఉంది. మరి దాంతో ఏమైనా ఫహీం ఖురేషి వాళ్ళకి ఏమైనా లీక్ ఇచ్చిండా మధ్యప్రదేశ్లో ఉన్న నాయకులకు? ఆలోచించాలి. నెంబర్ 2, రోహిన్ రెడ్డి. ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వెన్నంటే ఉంటాడు. విదేశాల్లో రేవంత్ రెడ్డితో పాటు ఈయన ఫోటోలు కనిపిస్తాయి మనకి. రోహిన్ రెడ్డికి క్యాబినెట్ ర్యాంక్కి సంబంధించిన పదవి ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రతిపాదించినట్టు, ఆ ప్రతిపాదనను మీనాక్షి నటరాజన్ అక్కడ ఈయన గురించి కూడా బ్యాడ్ రిపోర్ట్ ఇవ్వడం, అది అక్కడితో ఆగిపోవడం, ఇవన్నీ జరిగినాయని చెప్పి మనకున్న సోర్సు. మరి వీళ్ళిద్దరు ఏమన్నా మధ్యప్రదేశ్లో ఉన్న బీజేపీ నాయకులకి లీక్ ఇచ్చిర్రా? దాంతో వాళ్ళు కంప్లైంట్ చేసిర్రా? ఏదైనా జరగవచ్చు. మీనాక్షి నటరాజన్ తెలంగాణలోకి ఎంటర్ అయిన తర్వాత ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళకు మాత్రమే మంత్రి పదవులు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ ఇవ్వడానికి ఆమెకు తెలుసు ఎవరు పనిచేసారు, ఎవరు పనిచేయలేదని. సో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయని వాళ్ళని ఆమె వ్యతిరేకించింది ఖచ్చితంగా. ఏఐసిసి నాయకులతో వీళ్ళు పనిచేయలేదు, వీళ్ళ మీద ఈ ఆరోపణలు ఉన్నాయి, ఎందుకు ఇవ్వాలని చెప్పి రిపోర్ట్ ఇవ్వడంతో వాళ్ళకు వచ్చే పదవులు ఆగిపోయినాయి. మరి ఆ బ్యాచ్ అంతా కలిసి కంప్లైంట్ ఇచ్చిందా తెలియదు. మరి వాళ్ళు చూసుకోవాల్సిన, కాంగ్రెస్ పార్టీలోనే ఇంత పెద్ద అంతర్గత కొమ్ములాటలు ఉంటే వేరే పార్టీలలో ఎట్లుంటుంది అంటే, పార్టీ ఆఫీసులలో డోర్లు పెట్టుకొని అనుకుంటారు, ఎవరు లేనప్పుడు చూస్తూ అనుకుంటారు. గాంధీ భవన్లో అట్లా ఉండదు, అందరు చూస్తుండగానే కెమెరాను ఆన్లో ఉన్నప్పుడే తనుకుంటారు వాళ్ళు. మనం చూసినాక గాంధీ భవన్లో ఫిరోజ్ ఖాన్ ఇంకో ఎవరో మైనార్టీ నాయకుడు, ఆయన ఇట్లా చంప మీద పెట్టి కొడితే ఫిరోజ్ ఖాన్ కింద పడ్డాడు. మైనార్టీ నాయకులు ఒక గొడవ జరిగింది. సో అట్లుంటుంది కాంగ్రెస్ పార్టీలో. మిగతా పార్టీలకి కాంగ్రెస్ పార్టీకి తేడా ఇది. మరి చూడాలి
ఈ కేసు కోర్టులో కేసు ఉంది, కోర్టులో కేసు ఏమైనా క్వాష్ పిటిషన్ ఏమైనా వేస్తారా, మళ్ళా ఏమైనా దీన్ని ఇది చేసే అవకాశాలు ఉంటాయా, చూడాల్సిన అవసరం ఉంది. చూద్దాం.